పరమేశ్వరుడికి కుమారులే కాదు, కుమార్తెలు కూడా ఉన్నారు. ఒకరోజు పరమేశ్వరుడు, పార్వతీదేవి కలిసి స్వర్గంలోని పవిత్రమైన నందనవనంకు వెళ్లారు. అక్కడ ఒక మహావృక్షాన్ని చూసిన పార్వతీదేవి ఎంతో ఆనందించింది. ఆ వృక్షమే కల్పవృక్షం, భక్తుల కోరికలను నెరవేర్చే దివ్యవృక్షం. కొంతసేపటికి పరమేశ్వరుడు ధ్యానార్థం ఒంటరిగా వెళ్ళిపోయాడు. పార్వతీదేవి ఒంటరిగా ఉన్న సమయంలో తన హృదయంలో ఓ కోరిక ఉదయించింది. ఆమె కల్పవృక్షం వద్దకు వెళ్ళి భక్తితో అక్కడ కూర్చుంది. నా ఒంటరితనాన్ని పోగొట్టే ఒక కుమార్తె నాకు కలగాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంది. ఆ క్షణమే దివ్యప్రకాశంతో ఒక అందమైన బాలిక అవతరించింది. ఆ బాలికే అశోకసుందరి, దుఃఖాన్ని తొలగించేవారి అని అర్థం. ఆమె పార్వతీపరమేశ్వరుల ఆశీర్వాదంతో జన్మించింది. మరొక సందర్భంలో పరమేశ్వరుడు మరియు పార్వతీదేవి మహాశక్తితో ఏకమయ్యారు. ఆ సమయంలో వారి శిరస్సుల నుంచి అపారమైన శక్తితత్వం విడుదలైంది. ఆ దివ్య అగ్నిశక్తి నుండి ఒక శక్తివంతమైన దేవత అవతరించింది. ఆమెనే జ్వాలాముఖీదేవి. జ్వాలాముఖీదేవి మహర్షి కశ్యప మహర్షి పరమశివ భక్తితో తపస్సు చేస్తూ ఉండేవాడు. కశ్యప మహర్షి దివ్యతత్వాలతో, మంత్రబలంతో ఒక అద్భుతమైన స్త్రీరూప శిల్పాన్ని తయారుచేశాడు. ఆ శిల్పం అపూర్వ సౌందర్యంతో వెలిగిపోయింది. ఆ శిల్పాన్ని చూసిన పరమేశ్వరుడు కరుణతో స్పందించాడు. తన హృదయంలోని శక్తిని, మనస్సులో జన్మించిన శక్తిని ఆ శిల్పంలో ప్రవేశింపచేశాడు. ఆ క్షణమే ఆ శిల్పం జీవంతో నిండిపోయింది. దివ్యకాంతితో ఒక అందమైన బాలిక అవతరించింది. ఆ బాలికే మనసాదేవి.